వచ్చిపోయాడా కేటీ రామారావు ఇంటికి కదా వచ్చిపోయాడా రాలే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలల్లా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని తీసుకొస్తా ఉన్నాడు. మనం ఇంట్లో పిల్లిని కనుక పట్టుకొచ్చినట్టు పట్టుకొస్తా ఉన్నాడు. ఇక దీనికి ఏమో ఓటేయాలి. సోదరులారా, కేటీ రామారావు అభ్యర్థి వాడే అనుకుంటున్నాడు. ఒక మాట చెప్తా, హైదరాబాద్ చుట్టుముట్టున్నటువంటి భూములన్నిటినీ ఎవరు చెరబట్టిరన్నా? కేసీఆర్ కేటీఆర్. భూములను చెరబట్టినోడిని భూ వ్యభిచారి అంటారు. కేటీ రామారావుకు భూ వ్యభిచారం చేసేటువంటి అలవాటు ఉంది. సోదరులారా, మన సంపదను కొల్లగొట్టిన వాళ్ళు ఎవరు? కేసీఆర్ కుటుంబమే కదా. మన పేద బిడ్డల జీవితాలతో ఆడుకొని 317 అలాగే 46 జీవోలు తీసుకొచ్చినటువంటి దుర్మార్గుడు ఎవడు? అలా ఇన్ని సుగుణాలుండి ఇన్ని బ్రోకర్ దందా చేసే కేటీఆర్, ఇన్ని లబదబలు చేసే రామారావు ఇలా సిగ్గు లేకుండా ప్రజల దగ్గరికి ఓట్లు అడగడానికి వస్తా ఉన్నాడు. ఒకసారి అద్దంలో చూసుకో. మీసం మెలేతా అంటాడు, ఉన్నాయి నీకు మీసాలు. అభ్యర్థికి లేవు, ఆయనకు లేవు. సోదరులారా, గిలతో అయితే అలాగే కేటీఆర్ తో గిలతో మొన్ననే అసెంబ్లీ ఎన్నికలంటే తన్ని అవతల కిలబడి మైపాచనం, ఎంపీ ఎన్నికలంటే ఇంకా జనంతో వచ్చిపోయింది. ఈ పట్టభద్రులను మెప్పించి ఓట్లలో గెలుస్తాం అనుకుంటున్నాడు. ఆ డ్రామారావుని డ్రామా దేవరికి నువ్వు చేయని దండ ఉన్నదా? నువ్వు చేయని చీకటి పనులు ఉన్నాయా? ఏ పామౌతులో చూసినా నీళ్ళంతా కలనే ఉంటాయి. నువ్వు జనానికి చెప్తావు. ఒక మాట చెప్పు, జరా ఎక్కువ తక్కువ మాట్లాడుతుంది కాబట్టి మనం ఈ లాంగ్వేజ్ లోనే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అవునా కాదా?